హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మా ఇంటి ముందున్న కాకరకాయ చెట్లను చూపించబోతున్నానండి. చూసారా, 2 కాకరకాయ చెట్లు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. చూడండి, ఈ 2 కాకరకాయ చెట్లు పైకి బాగా అల్లుకుపోయినాయి. డాబా పైకి బాగా అల్లిచ్చేసాము, పైకి అల్లుకుపోయినాయండి. చూడండి, ఈ 2 కాకరకాయ చెట్లు, ఒకటేమో చాలా బాగా పెద్దది, రెండోది కొంచెం చిన్నది. చూడండి, కాకరకాయలు కూడా చాలా బాగా వచ్చినాయి. ఇది ఫస్ట్ టైం కాదండి ఈ కాకరకాయలు రావటం, ఇది 3వసారి 4వసారేనండి. కాకరకాయలు అయితే ఈసారి అయితే చాలా బాగా ఎక్కువ వచ్చినాయి. ఇది నాకు తెలిసి 3వసారి అనుకుంటా అండి. చాలా చాలా బాగా వచ్చినాయి. సైజు కూడా బాగానే పెద్దగానే వచ్చినాయండి. చూడండి, ఈ కాకరకాయని చూడండి, పండిపోయింది. ఈ పండిపోయింది ఎందుకంటే మనం ఈ పండిన దీంట్లో విత్తనాలు ఉంటాయి కదా, ఈ విత్తనాలని మళ్ళీ మనం చల్లుకుంటే మళ్ళీ కాకరకాయ మొక్కలు వస్తాయి. అందుకని దీన్ని మనం చెట్టునే పండనిస్తామండి. అలా 2-3 ఉన్నాయి అలా పండిపోయిన కాయలు, తర్వాత చూపిస్తాను. చూడండి, చెట్టు మొత్తం ఒకసారి అన్ని కాకరకాయలు కోసినా కానీ ఎక్కడో ఒకసాట దాగి ఉంటాయి కాకరకాయలు. అలాగా మొత్తం కోసిన తర్వాత మళ్ళీ ఎక్కడో ఒకసారి కనపడతానే ఉండిద్ది. దాగి ఉన్నాయి కాకరకాయలు చాలా చోట్ల. ఇటు చూడండి, ఇక్కడ ఒక కాకరకాయ. చూడండి, ఇక్కడ ఒక కాకరకాయ ఉంది, ఇక్కడ దాగి ఉంది. ముందు కనపడలేదు, తర్వాత మళ్ళీ వెతికితే కనపడింది. ఈ విధంగా చాలా కాకరకాయలు ముందు కనపడలా, తర్వాత వెతికంగా కనపడ్డాయి. ఎక్కడో దాగి ఉంటాయి. అలా చాలా వరకు దాగిని కోసాం. చూడండి, ఇక్కడ చూడండి, కొంచెం జూమ్ చేశాను పైన, అది మెట్లకి అటువైపున ఉంటుంది. ఇవి జూమ్ చేశాను చూడండి, మళ్ళీ అటువైపు వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇక్కడ చాలా బాగా వచ్చినాయి కాకరకాయలు, సైజు కూడా కొంచెం పెద్దవే, చాలా బాగా వచ్చినాయి. అటు పక్కకి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇది మెట్లకి ఇటువైపు, స్టెప్స్కి అటువైపు వెళ్ళినప్పుడు చూపిస్తాను. పైదాకా అల్లుకుపోయింది చూడండి, పూత కూడా బాగా ఉంది. చూసారా, ఇది 2వ చెట్టు. ఇటు పక్కకు వచ్చేస్తే 2వది. ఇది కూడా పైకి బాగా అల్లుకుపోయింది. కాకపోతే దీనికి అంత ఎక్కువ కాయలైతే కాయలేదు. ఇప్పుడే పిందెలు వచ్చినాయి, ఒక 4-5 పిందెల దాకా వచ్చినాయి అంతే. చూడండి, ఒక కాకరకాయ అయితే వచ్చింది, ఇంకా మిగతాయి పిందెలు ఉన్నాయి. దీనికి కూడా పూత ఉంది బాగానే. ఇది కూడా పైకి బాగా అల్లుకుపోయింది. చూడండి, ఇలా పక్కకు కూడా అల్లిచ్చాము, సైడ్కి కూడా అల్లిచ్చాము. చూడండి, ఈ విధంగా. నేను ఆల్రెడీ ఒకసారి మిద్దె తోటలో పైన డాబా పైన ఒకసారి వీడియో తీశాను కాకరకాయలని. అవంటే కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఇది మాత్రం మనం నేల మీద వేసాము కదా, నేల మీద వేసాం కాబట్టి చాలా బాగా వచ్చినాయి కాకరకాయలు. ఎట్లయినా మనం మిద్దె తోటలో పెంచిన దానికన్నా నేల మీద వేస్తే చాలా బాగా వస్తాయి. ఈసారి నేల మీద వేసాము, చాలా బాగా వచ్చినాయి. ఇందాక నేను జూమ్ చేసి చూపించాను కదండి, ఇప్పుడు స్టెప్స్ వైపుకి వచ్చాను. స్టెప్స్ వైపుకి వస్తే మీకు నీట్గా క్లియర్గా కనపడుతుంది. చూడండి, కాకరకాయలు చాలా క్లియర్గా బాగా కనపడుతున్నాయి. ఇందాకే జూమ్ చేశాను కాబట్టి మీకు అంత క్లారిటీ లేదు. సైజు కూడా చూడండి, చాలా బాగా వచ్చినాయి. ఇది పండిపోయింది చూడండి, ఇది విత్తనాల కోసం ఉంచాము. ఇట్లాగే చూడండి, చాలా వచ్చినవి. ఇలా మనం నేల మీద వేస్తే చాలా బాగా వస్తాయి. అదే మనం కుండీల్లో కానీ వేస్తే కొంచెం బాగానే వస్తాయి, కాకపోతే కొంచెం తక్కువగా వస్తాయి. ఇప్పుడైతే మాకు చాలా బాగా వచ్చినాయండి. దాదాపు ఒక 20 పైన వచ్చినాయండి కాయలు అయితే. దాన్ని మేమే ఉంచుకోలేదు, చుట్టుపక్కల వాళ్ళకి కూడా మా అమ్మ ఇచ్చేసింది. అంటే మనకు పండిన పంటని వేరే వాళ్ళకి ఇస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది, ఎప్పుడూ అలాగే ఇస్తూ ఉంటుంది. నేను ఈ వీడియో షూట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ 2 సార్లు వచ్చినాయండి. అవి కూడా వేరే వాళ్ళకి కోసి ఇచ్చేసింది.
అంత కాపు వచ్చింది, బాగా వచ్చింది ఈసారి అయితే. చూడండి, ఇది కొంచెం పైకి అల్లుకుపోయింది కదా, డాబా పైకి వెళ్ళిపోయింది కదా, అక్కడ వ్యూ ఇది. ఇలా మనకు కొన్ని అందుబాటులో ఉన్నవి ఇలా ఆర్గానిక్గా మనం పండించుకుంటే బయట కొనే వాటికన్నా కెమికల్స్ ఉంటాయి కంపల్సరీగా, బయట వాటిలో కెమికల్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి కదా. ఇలా కొన్నైనా కానీ మనం ఈ విధంగా పండించుకుంటే మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందామండి కాకరకాయలన్నిటిని. ఎన్ని కాకరకాయలు కోసినా కానీ మళ్ళీ ఎక్కడో ఒక చోట ఉంటానే ఉంటుందండి, ఎక్కడో చోట దాగి ఉంటానే ఉంటుంది. అవన్నీ వెతికి మరి అన్నీ కోసేసాం. చూడండి, ఇన్ని కాకరకాయలు వచ్చినాయి మనకి, చాలా కాకరకాయలు వచ్చినాయి. చెప్పాను కదా, ఇన్ని కాకరకాయలు మేమే ఉంచుకోలేదు, చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇచ్చాము. ఈ కాకరకాయలతోనే కాకరకాయ కారం కూడా చేసామండి. ఆ రెసిపీని త్వరలోనే పోస్ట్ చేస్తాను, కంపల్సరీగా చూడండి. చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా, చాలా బాగుంది, బాగా కుదిరింది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.